అందరికీ నమస్కారం. రామాయణం అపురూపమైన మహాకావ్యం. రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఇది ప్రపంచానికి వాల్మీకి అందించిన అద్భుత కావ్యం. అన్నదమ్ముల అనుబంధానికి, భార్యాభర్తల అనురాగానికి, తండ్రి కొడుకుల అభిమానానికి, స్నేహ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఈ రామాయణం. వాల్మీకి రాసిన ఈ రామాయణం అనేక మంది వ్యక్తుల చేత అనేక భాషలలో అనేక రకాలుగా ప్రచురితమైంది. అసలు ఏ మాత్రం ప్రమాదం జరగకుండా ఒక్కో కథలో ఒక నీతిని బోధించింది. సీత పుట్టుక రావణుడికి చేయడం అనే దాన్ని మనం వింటూనే ఉంటాం. నిజంగానే సీత రావణాసురుడికి పుట్టిందా? అసలు సీత రావణాసురుడికి ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు చాలా వరకు సమాధానం దొరకదు. సీత లంకలో పుట్టడం ఏంటి? సీత జనకుని కూతురు కదా. మిథిల నగరంలో నాగలి దున్నుతూ ఉంటే సీత భూమిలో దొరికింది కదా. మరి సీత భూమిలోకి ఎలా వచ్చింది? భూమాత సీతను బంగారు పెట్టెలో పెట్టి జనక మహారాజుకి ఇచ్చింది కదా అని పురాణాలు చెప్తున్నాయి. సీత నిజంగానే లంకలో పుట్టిందా? లంకలో పుడితే ఎవరు కూతురు? సీత పుట్టడానికి రావణాసురుడి మరణానికి కారణం ఏంటి? సీతాదేవి జన్మరహస్యం ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీత సుగుణాల రాశి, సౌందర్యవతి, జ్ఞాన సంపన్నురాలు. ఒక భార్య, ఒక కూతురు, కోడలు, వదిన, ఒక యజమానురాలు ఎలా ఉండాలో ఈమెను చూసి నేర్చుకోవచ్చు. భారతదేశం నాటికి నేటికి చెక్కు చెదరని పవిత్రత శిరోమణి సీతాదేవి. జైన మతానికి సంబంధించిన సంగదాసు రాసిన అద్భుత రామాయణ కావ్యంలో సీతాదేవి లంకానగరంలో రావణాసురుడికి అతని భార్య మండోదరికి పుట్టిన సంతానం సీత. అలా మొదటి సంతానంలో కూతురు పుట్టగానే రావణుడు ఎంతగానో సంతోషించాడు. ఆమె జాతకం తెలుసుకోవాలని జ్యోతిష్య పండితుల్ని పిలిపించి జాతకం చూపించాడు. ఆ జాతకంలో తన కూతురు కారణంగా రావణాసురుడికి మరణం తప్పదని రాసుంది. కూతురు రూపంలో మరణం పుట్టిందని బాధపడ్డాడు. రావణుడు కూతురు పుట్టిన సంతోషం కొద్దిసేపు కూడా నిలవలేదు. వెంటనే కోపం తెచ్చుకున్న రావణాసురుడు అప్పుడే పుట్టిన నెత్తుటి గుడ్డును కొని యోజనాల దూరంలో వదిలేసి రమ్మని ఆజ్ఞ వేశాడు. దానితో సేవకులు ఆ పసికందును బంగారు పెట్టెలో పెట్టి కొన్ని వేల కిలోమీటర్ల అవతల నేపాల్ ప్రాంతంలో వదిలిపెట్టేశారు. ఇక మృత్యువుని అంతం చేశానని, తనకి ఎవరితో ఎలాంటి ప్రాణాపాయం రాదని, ఇక మృత్యుపీడ లేదని రావణుడు అమితానందంతో ఉంటాడు. సీత రావణుడి కూతురుగా ఎందుకు పుట్టింది? రావణాసురుడి చావుకి సీత పుట్టుకు గల కారణం ఏంటి? గత జన్మలో సీతాదేవి ఎవరు? సీతకి రావణుడికి మధ్య విరోధం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. నేపాల్ ప్రాంతంలోని మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజుకి సంతానం కలగలేదు. సంతానం కోసం యజ్ఞాలు చేస్తూ బంగారు నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగలికి ఒక పెట్టె తగులుతుంది. ఆ పెట్టె తెరిచి చూడగా కాంతులతో మెరిసిపోతూ బోసి నవ్వుల పాపాయి కనిపిస్తుంది. దాన్ని చూసి జనకుడు ఆశ్చర్యపోతాడు. పిల్లలు లేని దానికి భూమాత ఈ పిల్లని ప్రసాదించిందని సంతోషపడ్డాడు. నాగేటి చాల్లో దొరికింది కాబట్టి ఆ పసికందుకు సీత అని పేరు పెట్టాడు. జనకుని కూతురు కనుక జానకి అయింది. రావణుడి కన్న కూతురు మిథిలా నగరంలో జనకుని కూతురుగా పెరిగింది. రావణుడి మృత్యువు మిథిలా నగరంలో ఆడుతూ పాడుతూ దినాదినాభివృద్ధిగా పెరిగి పెద్దదవుతుంది. ఈ విషయం రావణాసురుడికి తెలీదు. తనకు మూల్లోకాల్లో మరణం లేదని, తనను చంపగలిగిన వాడు లేడని గర్వంతో ఉంటాడు. రావణుడు లోకకంటకుడైన దారుణాలు, దుర్మార్గాలు చేస్తూ లోకాలన్నీ కూడా పీడిస్తుంటాడు. సీతకు యుక్త వయసు రాగాన్ని పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. శివధనుస్సును ఎత్తిన వారికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరం ప్రకటిస్తాడు. దేశ దేశాల నుంచి రాజులు, వీరులు వస్తారు. వారితో పాటు రాముడు, రావణాసుడు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. రావణుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ శివధనుస్సును ఎత్తలేకపోతాడు. యుక్త వయసులో ఉన్న రావణుడు ధనుస్సును ఎత్తి ఒంటి చేత్తో నారసంధ్య ఇస్తాడు. దీనితో రాముడికి సీతతో వివాహం జరుగుతుంది. తను కోరుకున్న సీత తనకి దక్కలేదన్న కోపంతో రావణాసురుడు రగిలిపోతాడు. ఎలాగైనా సీతను పొంది తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. రావణుడు కానీ తన మృత్యువునే మోహి ఇస్తున్నానని, తన కన్న కూతురు మీద వ్యామోహంతో ఉన్నానని దశకంఠునికి అప్పటికి తెలీదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రావణుడు సీతారాముల వనవాసంలో ఉండగా మాయ చేసి సీతాదేవిని అపహరించి తీసుకొస్తాడు. అలా సీత మళ్ళీ చేరింది. సీతను చూసిన మండోదరికి తన కడుపున పుట్టిన కూతురు మళ్ళీ లంకా నగరానికి చేరిందని, రావణుడు మృత్యువాన్ని వెతికి మరీ తెచ్చుకున్నాడని, ఆయన మరణం దగ్గర కాబోతుందని అర్థం చేసుకుంటుంది. కానీ ఈ విషయం మండోదరికి తప్ప ఎవరికి తెలీదు. సీత పుట్టుక రావణుడికి మరణానికి ఎందుకు కారణమైందో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగం నుంచి కృతయుగం నాటికి వెళ్తే, అంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే, రావణాసురుడు సక్రమ మార్గంలో పరిపాలన చేయకుండా
ప్రజలను కష్టాలు పెడుతూ మునులను ఋషులను బాధలకు గురి చేస్తూ దేవతలపైన తన అధికారాన్ని చూపిస్తూ స్త్రీ వ్యామోహంతో కనిపించిన స్త్రీని చెరపెడుతూ పుష్పక విమానంలో తిరుగుతూ ఉండేవాడు. వేదవతి అనే స్త్రీ తపస్సు చేసుకుంటూ ఉండగా విష్ణు కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. పుష్పక విమానంలో 3 లోకాలు తిరుగుతున్నటువంటి రావణాసురుడు ఆమెను చూస్తాడు. అతి సౌందర్య రాశి అయినటువంటి వేదవతి మీద కోరిక కలుగుతుంది. రావణాసురుడికి వెంటనే ఆవిడ దగ్గరకు చేరి, బాల, నీవు నా మనసు దోచావు, సర్వ సుఖాలు అనుభవించు అని వికటాటహాసంతో చెప్తాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన వేదవతికి 10 తలలతో 20 చేతులతో నవ్వుతూ కనిపిస్తున్న రావణాసుని చూస్తుంది. తన వద్దకు రావద్దని, తనను ఏమీ చేయవద్దని వేడుకుంటుంది. పులిని బారిన పడిపోయే జింకపిల్లలాగా విలవిలలాడింది. తను ఏమి చేయవద్దని వేడుకుంటుంది. కానీ రావణాసురుడు ఆమె మీద పడి బలవంతం చేయబోయాడు. నేను విష్ణుమూర్తి కోసం ప్రార్థిస్తున్నానని విష్ణు భక్తురాలు వేదవతి వినిపిస్తుంది. అయినా వినిపించుకోకుండా ఆవిడ చేయి పట్టుకొని లాగిపోయాడు. దానితో కోపం వచ్చిన వేదవతి, నువ్వు నీ అహంకారంతో కూతురు లాంటి నాపై కోరికను చూపించావు కనుక నేను నీ మృత్యువునై పుట్టి మరణానికి కారణమవుతానని, రావణ అధికారం ఉందని అహంకారంతో విర్రవీగుతూ బాలికలపై అత్యాచారాలు చేస్తున్నావు. ఇష్టం లేకుండా తాగుతావు, అప్పుడే నీ 10 తలలు తెగి నేలపై పడతాయి. ఇదే నా శాపం అని చెప్పి అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకుంటుంది. ఆ పైన వేదవతి శాపం పంచేయడం కోసం, రావణాసురుడు అంతం కోసం దేవతలు ఉన్నారు. వేదవతి లక్ష్మీదేవిగా శ్రీ మహావిష్ణువు భార్యగా జన్మించింది. ఆ పైన లక్ష్మీదేవి రావణలంకలో జన్మించి జనకుని కూతురుగా పెరిగింది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించాడు. వీరిద్దరికీ వివాహం జరిగింది. ఆ పైన వ్యామోహంతో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చాడు. కానీ వేదవతి శాపం గుర్తుండడం కారణంగా ఒక్కసారి కూడా సీతను తాకే ప్రయత్నం చేయలేదు. సాధు యొక్క శాపం ఎంత బలంగా ఉంటుందో రావణాసురుడికి బాగా తెలుసు. అందుకే సీత అని తాకలేదు. అంతేకాని అది రావణాసురుడి గొప్పతనమో లేక మంచితనమో కాదు. రాక్షస సేవలతో సేవలు చేయిస్తూ సమాచారాన్ని పంపేవాడు. తన అర్ధాంగి మండోదరి కూడా రాయబారం పంపించేవాడు. ఇవేమీ ఫలించలేదు. రాముడు తన భార్యని రావణాసురుడు అపహరించాడని తెలుసుకొని అతనితో యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించాడు. ఇలా సీతా కారణంగా రావణుడు మరణాన్ని పొందాడు. వేదవతి శాపం పనిచేసింది. అధికారం ఉంది కదా అని బాలికలపై, పనివారిపైన ఆకృత్యాలు చేస్తే మరణం తప్పదని రావణాసురుడి మరణం లోకానికి మరొకసారి తెలిసింది. ఎంత అధికారం, ధనం ఉన్నప్పటికీ, ఎన్ని శక్తులున్నప్పటికీ పాపం చేసిన వాడికి అంతం తప్పదని, పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అని మన పురాణాలు ఎప్పుడూ ఉదహరిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని